స్టార్ట్ మేడం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎంబీఎస్కి స్వాగతం. నేను ఇప్పుడు ప్రస్తుతం టొరంటో డౌన్ టౌన్లోన టిఫ్ థియేటర్లో ఉన్నాను. కాంతారా చూడడానికి వచ్చాను. సో కాంతారా సినిమా ఎలా ఉంటుంది, అది ఎలా ఉంది, ప్రీక్వెల్ ఎలా ఉంది, మొదటి కంటే బాగుందా బాగలేదా, ఇవన్నీ కూడా నేను మీకు రివ్యూ ఇస్తాను. నేను ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తున్నాను, వస్తాను, ఫటాఫట్ మీకు రివ్యూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ హలో ఎంబీఎస్కి స్వాగతం. కాంతారా చాప్టర్ 1 సినిమా ఇవాళ చూశాను. సో ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు ఒక చిన్న విశేషం చెప్పాలి. నేను ఇప్పుడు కెనడా టొరంటోలో ఉన్నాను. ఇక్కడ డౌన్ టౌన్లోన టిఫ్ అనే ఒక థియేటర్ ఉంది. లైట్ బాక్స్ టిఫ్ అనేది గ్రూప్, ఆ గ్రూప్లో లైట్ బాక్స్ అనే ఒక థియేటర్ ఉంది. టిఫ్ అంటే ఏంటంటే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఇక్కడ అంతా కూడా అంతర్జాతీయ సినిమాలు ప్రదర్శితమవుతుంటాయి. 50 ఏళ్ళ నుంచి ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాంటి అత్యద్భుతమైనటువంటి థియేటర్లో, పురాతనమైనటువంటి అంటే ఒక నాస్టాలజిక్ వైబ్స్ వచ్చేటువంటి ఈ థియేటర్లోన కాంతారా చాప్టర్ 1 సినిమా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒకటి, కెనడాలోన కాంతారా చాప్టర్ 1 చూడడం, అది కూడా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించేటువంటి లైట్ బాక్స్ థియేటర్లో చూడడం అనేటువంటిది ఇట్స్ అమేజింగ్. సో దాన్ని కాస్త పక్కన పెడితే సినిమా ఎలా ఉంది, ఏం కథ. సినిమా అంటే కాంతారాకు చాప్టర్ 1కు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాంతారా ఏంటంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అద్భుతమైన విజయం సాధించిన చిత్రంగా మనం చెప్పాలి. ఇందులోన రిషబ్ శెట్టి మ్యాజిక్ పనిచేసింది. అక్కడ ఇంకేది పనిచేయదు, రిషబ్ శెట్టి మ్యాజిక్ పనిచేసింది. ఆ తర్వాత కుందాపుర అంటే మంగళూరు ప్రాంతంలోని కుందాపుర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నమ్మకాలు, దైవాచారం, దైవారాధన, దైవావేశం, ఈ అంశాలతో ముడిపడి ఉన్నటువంటి స్థానిక జానపద కథ ఆధారంగా తీసినటువంటి సోషియో మిత్ డ్రామా అని స్టోరీగా చెప్పొచ్చు. సో కాంతారాలోన మనకు సోషియో ఎలిమెంట్ ఉంటుంది. అంటే సామాజిక అసమానతల పైన పోరాడేటువంటి ఒక నిమ్న వర్గపు కథ అది అన్నమాట. అక్కడ శివ అనేటువంటి క్యారెక్టర్, ఆయన నిమ్న వర్గాలకు ప్రతినిధి. ఆ తర్వాత అక్కడ ఒక భూస్వామి, అంటే ఆయన రాజు వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్య భూమికి సంబంధించిన పోరాటం. ఇక్కడ కూడా కాంతారా చాప్టర్ 1ని ప్రిక్వెల్గా, అంటే ఎప్పుడైతే రిషబ్ శెట్టి కాంతారా తర్వాత కాంతారా సీక్వెల్గా తీయకుండా ప్రీక్వెల్గా తీయాలనుకున్నాడో అక్కడే అతని తెలివితేటలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే కాంతారా సినిమా తీసిన తర్వాత అది మొదట ఒక కన్నడ సినిమాగా తీశారంతే. అదొక కన్నడ మట్టికి సంబంధించినటువంటి ఒక కథగా తీసినా కూడా ఆ కథలో ఉండేటువంటి ఫ్రెష్నెస్ కావచ్చు, ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయనటువంటి లైన్ కావచ్చు, ఆ తర్వాత నటీనటుల ముఖ్యంగా రిషబ్ శెట్టి లాంటి వాళ్ళ నటన కావచ్చు, దైవావేశం వచ్చినప్పుడు వాళ్ళు చూపించేటువంటి హావభావాల చిత్రీకరణ, ఇవన్నీ కూడా సినిమాను ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్ళింది. అంటే ఏంటి, మొదట కన్నడ తీశారు, ఆ తర్వాత తెలుగు డబ్ చేశారు, తమిళ డబ్ చేసి, ఇట్లా రకరకాల భాషల్లో డబ్ చేస్తూ సినిమా రిలీజ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కేవలం కొన్ని కోట్లతో తీసిన సినిమా ఊహించినటువంటి విజయం సాధించింది. దాంతో ఏమైపోయిందంటే రిషబ్ శెట్టి ఇలాంటి సినిమాలు తీస్తాడు అని కర్ణాటకకే కాదు ఇడీ ఇండియాకే తెలిసింది. భారతదేశం వెలుపల ఉన్నటువంటి సినిమా అభిమానులకు కూడా స్పష్టమైంది. రిషబ్ శెట్టి అనేటువంటి ఒక నటుడు, అంతకుముందు అతను కిరక్ పార్టీ అని, హరికథే మత్తు గిరికథే అని, ఇలాంటివి చాలా సినిమాలు తీశారు. అన్ని ప్రయోగాత్మకమైన సినిమాలే. గరుడ గమన, వృషభ వాహన, ఇలాంటి సినిమాలు తీశారు. కానీ కాంతారా వీటన్నిటికీ మించిన ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉన్నటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ ఇంట్రడక్షన్ పక్కన పెట్టేస్తే కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్ తీసుకోవడం వలన రిషబ్ శెట్టికి ఉన్నటువంటి ఒక చిన్న లాజిక్ పాయింట్ ఏంటంటే, ఆయన ఒకటే ఆలోచించారు. ఏంటంటే కాంతారా సీక్వెల్ తీస్తే మళ్ళీ ఈనాటి అంటే ఇప్పటి కాలంలో నిలబడి కథను చెప్పాలి, ఇప్పటి కాలంలో కాదు, ఇప్పటి కథను చెప్పాలి. అంటే ఏంటి, అక్కడ శివ మాయమైపోయిన తర్వాత కొడుకును చూపిస్తూ ఎండ్ చేశారు. అక్కడ ఇప్పుడు ఏం చేయాలి, ఆ కొడుకు మళ్ళీ ఏమైనా పోరాడా,
మళ్ళీ భూమి కోసమైనా పోరాడాలా, తన వర్గ ప్రజల హక్కుల పరిరక్షణకు, వర్గ ప్రజల జీవనం బాగుపడడానికి అతడు ఒక నాయకుడిగా ఎదిగాడా, ఇలా వెళ్ళాల్సి ఉంటుంది కదా. కానీ అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సాధారణంగా సీక్వెల్గా తీసే సినిమాలన్నీ కూడా ఒక రకంగా అండర్ ప్లే అయిపోతాయి, అంటే పెద్దగా హిట్ కావు. కారణం ఒకటే, ఏంటంటే సీక్వెల్ కోసం మొదటి దాంట్లో కథను దాచిపెట్టి తర్వాత కథను రివీల్ చేయడానికి డైరెక్టర్లు ప్రయత్నించడం వల్ల మొదటి భాగము సరిగా ఉండదు, రెండవ భాగము ప్రేక్షకులకు ఆనదు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రిషబ్ శెట్టి మొట్టమొదట దీన్ని ఇంకొక కాంతార తీయాల్సి వస్తుందని ఆయన మొదట కాంతార తీసినప్పుడు అనుకోలేదు. కాబట్టి ఆ కథను సమగ్రంగా, అంటే కథ ఎంత ఉందో దానికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేశారు, 100% ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఓవర్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ కొత్త కథను వెతుక్కోవాలి. సో దానికి ఆయన ఏం చెప్పారంటే, కాంతారా టైటిల్తో ఏదైతే సినిమా వచ్చి సోషియో డ్రామాగా, మనకు సోషియో ఫోక్ మిక్స్డ్ డ్రామా లాగా మన ముందు నిలిచిందో, ఇప్పుడు కాంతారానే సబ్జెక్టుగా తీసుకున్నాడు. కాంతారా అంటే అటవీ ప్రాంతం. సో ఈ అటవీ ప్రాంతంలోన ఇక్కడ కూడా ఒక సామాజిక నేపథ్యం ఉంది. ఏంటి, అటవీ సంపదను దోచుకొని అటవీ ప్రజలను, గిరిజనులను, గిరిపుత్రులను, వాళ్లను మానవ శక్తులుగా, వాళ్ళని మానవ వనరులుగా వాడుకుంటూ వాళ్ళను అమానవీయంగా చూసేటువంటి ఒక రాజుకు, ఒక రాజవంశానికి, గిరిజన వంశానికి మధ్య జరిగినటువంటి పోరాటంగా మనం కాంతారా చాప్టర్ 1 తీసుకోవాలి. ఇందులో యాజ్ ఇట్ ఈస్ అంటే సేమ్ లైన్, అక్కడ కూడా భూమి కోసమే, కాంతారలో కూడా అక్కడ కూడా రాజవంశికుడైనటువంటి ఒక భూస్వామి, నిమ్న వర్గాలకు సంబంధించిన నాయకుడిగా శివ, వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోరాటమే. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ వీడి పేరు బెర్మే. ఈ బెర్మే ఏంటంటే కనుక తాను కాంతారలోని ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి కాడు జన అంటారు కదా, అంటే అటవీ మనుషులకు సంబంధించినటువంటి ఒక మనిషి. అతను మొట్టమొదటిసారిగా బయట ప్రపంచాన్ని చూడడం, బయట ప్రపంచం అంటే కాడు నుంచి, ఆ కాంతార నుంచి జనాలను తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు పనులు చేయించుకుంటుంటారు, వాళ్ళని పీల్చి పిప్పి చేస్తూ ఉంటారు, వాళ్ళ శక్తియుక్తులన్నీ హరించేస్తుంటారు, వాళ్ళ సంపదను దోచేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రాచరికపు పదఘట్టంలో నలిగిపోతున్న పీడిత గాథలుగానే మనకు తెలుస్తాయి. ఆ తర్వాత బెర్మిగా పుట్టినటువంటి, అంటే ఒక బావిలో దొరికినటువంటి ఆ శిశువు శివశక్తులను పొదిగినటువంటి, అంటే శివగణాలు, శైవగణాలు అంటారు కదా, ఆ శైవగణముగా భువికి వచ్చిన ఒక శక్తిగా ఆ బెర్మి ఏం చేస్తాడు, తన వర్గ ప్రజల కోసం ఏం చేస్తాడు, అడవిని ఎలా కాపాడుకుంటాడు, కాంతార లోపల, దట్టమైన అడవి లోపల అది ఏమని చెప్తారంటే కనుక, పార్వతీదేవి శివుడికి ఇచ్చినటువంటి ప్రేమ కానుక. ఎందుకు, శివుడు ఏకాగ్రతగా తపస్సు చేసుకోవడం, ప్రశాంతంగా ఉండటం కోసం ఈ భూమిలోన పార్వతీదేవి కల్పించినటువంటి ఒక అద్భుతమైన ఉద్యానవన సంపదే కాంతార. అందులో రకరకాల జాతుల ఔషధ మొక్కలు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, అన్ని రకాలుగా. ఇంకా మీకు తెలుసు కదా, గిరిజనుల అటవీ సంపద, వాళ్ళు బయటికి వెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటారు. బార్టర్ సిస్టమ్ అని మనం అంటాం. అంటే ఏంటి, వస్తువు ఇచ్చి వస్తువు తీసుకోవడం. అలాగా ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం, వారాంతపు సంతాల్లోనే గిరిజనులు వచ్చి కొండ ప్రాంతం నుంచి కిందికి దిగి వచ్చి వాళ్ళు వస్తువులు అమ్ముకొని, బట్టలు, తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ సేమ్ అలాగే. అంటే మార్కెట్ పైన బెర్మి కన్నుపడ్డం, ఆ మార్కెట్ని తీసుకోవడానికి ప్రయత్నించాం. అక్కడ మళ్ళీ రాజుకు, ఆ తర్వాత ఇతరికి మధ్య యుద్ధం, రాజవంశికులకు, అంటే పట్టణ ప్రజలకు, గిరిజనులకు, పురజనులకు, గిరిజనులకు మధ్య జరిగినటువంటి యుద్ధంగా మనం ఈ కాంతారాన్ని చూడవచ్చు. ఇక్కడ మిత్ మిక్స్ చేశాడు, ఫోక్లోర్ మిక్స్ చేశారు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి జానపద గాథల్ని మిక్స్ చేశాడు. చాలా అత్యద్భుతంగా చేశారు. మరొక ముఖ్యమైన అంశం నేను మీకు చెప్పాలి. రాజకుమారుడు వ్యసనపరుడై ఎప్పుడు తాగుబోతుగా ఉంటూ రాజ్యాన్ని పట్టించుకోకుండా కొంతమంది తన స్నేహితులతో కూర్చుని కాలం గడుపుతున్నటువంటి తీరు, రాజకుమార్తె కనకవతి తాను పౌరుషంగా ఉండి రాజ్యాన్ని నడిపించాలని కుతూహలం ఉన్నటువంటి యువరాణిగా, అన్నను మందలిస్తూ అన్న అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి ఒక చెల్లిగా ఇక్కడ మనకు కనకవతి కనిపిస్తారు.
ఈ కనకవతి క్యారెక్టర్, రాజు క్యారెక్టర్ చూసినప్పుడు నాకు కన్నడ నవల అవధీశ్వరి గుర్తుకొచ్చింది. మాణిక్ పుణేకర్ రాసినటువంటి నవల, ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. యథాతథంగా కాదు, కానీ అక్కడ అవధీశ్వరి క్యారెక్టర్ కూడా అలాంటిది అనమాట. అంటే ఏంటి, రాజ్యకాంక్ష ఉండి, అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ఉండి, అన్న వ్యసనపరుడు కావడంతో అన్నను పక్కను తప్పించి తాను సింహాసనం పైన కూర్చునేటువంటి అద్భుతమైన కథ అవధీశ్వరి. ఇక్కడ కూడా కనకవతి తను ఏం చేస్తుంది, ఆ కాంతార పైన కన్ను పడింది అనమాట. రాజ్యాన్ని దక్కించుకోవాలి. అందుకే ఏమంటుంది, వారి రక్తపు దారలతో వారి దైవాన్ని కడిగేసేటువంటి, అభిషేకించేటువంటి ప్రయత్నం నాది. ఇక్కడ మనకు రుక్మిణి వసంత చాలా అద్భుతంగా గ్లామరస్గా కనిపిస్తారు. చాలా అసలు లాస్యం, పార్వతీదేవి లాస్యం అంటే ఆమెలోనే కనిపిస్తుంది. అలాగే బెర్మీ పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి చాలా అద్భుతంగా, అంటే ఆయనలో గొప్ప నటుడు, రచయిత, దర్శకుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిలోన కాంతారా చాప్టర్ 1లోన 100కు 100 మార్కులు వేయవలసి వస్తే నటుడిగా అతనికి వేయాలి. అతను ఆ పాత్రలో తల్లీనమైపోయాడు. కొన్ని దృశ్యాలు, అంటే ఈ సినిమా కొన్ని సీన్స్, సిచ్యువేషన్స్ చూస్తుంటే అత్యద్భుతం అనిపిస్తాయి. మనం అంటే ఉత్కంఠతో కూర్చున్న చైర్ని ఇట్లా పట్టుకుని ఇట్లా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఏమాత్రం కన్ను తిప్పుకోకుండా ఆయన ఆ సినిమాను, దృశ్యాలను మలచగలిగారు. ఏకబిగిన సాగినటువంటి ఈ సినిమాలోన అక్కడక్కడ అంటే స్టార్టింగ్ నరేషన్ కొద్దిగా స్లో అయిందని కొంతమంది, పిచ్చి కామెడీ పెట్టారని మరి కొంతమంది అనొచ్చు. కానీ మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి, కాంతారాలో కూడా ఇలా కామెడీగా స్టార్ట్ అయ్యి సీరియస్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ రిషబ్ శెట్టి పైన టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన పైన అంచనాలు, అత్యద్భుతమైన అంచనాలు. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే, ఒక విజయం సాధించిన తర్వాత ఆ వ్యక్తి పైన ఎవరికైనా అంచనాలు పెరిగిపోయినప్పుడు ఆ వ్యక్తిలోన ఒత్తిడి మొదలవుతుంది. ఆ ఒత్తిడి కొన్నిసార్లు సక్సెస్కు దారితీస్తుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్కి కూడా దారి చేయొచ్చు. మనం చెప్పలేము. ఇక్కడ రిషబ్ శెట్టి పరిస్థితి కూడా అంతే అనమాట. అతని పైన ఎప్పుడైతే కాంతారా సూపర్ డూపర్ హిట్ సక్సెస్ అయిపోయిందో, వెంటనే 2వ సీక్వెల్ తీస్తాము, దీనికి కొనసాగింపు ఉంటుంది అన్నప్పుడు అందరూ కూడా అంచనాలు పెంచేసుకున్నారు. అరే, రిషబ్ శెట్టి మళ్ళీ మ్యాజిక్ చేస్తాడా, ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా, మనం చూడాలి, ఏం చేస్తాడు, ఎలా తీస్తాడు, ఎక్కడి నుంచి తీస్తాడు, ఇవన్నీ కూడా కుతూహలం కలిగించేటువంటి ప్రశ్నలు. అంటే కాంతారా సినిమాను ఒక కన్నడ సినిమా అనే పరిధి దాటి ఒక ఇండియన్ మూవీ, ఒక భారతీయ సంస్కృతిని, భారతీయ ఆచారాలను, భారతీయ జీవికను ప్రతిబింబించేటువంటి అత్యున్నత సినిమాగా ప్రజలందరూ గుర్తించారు. అందుకోసమే చూడండి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోన కొన్ని చోట్ల మనకు బాయ్కాట్ నినాదం వినిపించినా కూడా అందరూ సినిమా చూశారు, చాలా బాగా ఆదరించారు. పైగా అందరూ ఏమన్నారు, ఇది కేవలం కన్నడ సినిమా కాదు, ఇట్ ఈస్ ఇండియన్ మూవీ, ఇట్ ఈస్ నాట్ ఎ కన్నడ మూవీ అని చెప్పగలిగే స్థాయికి సినిమాను ప్రేమించే ప్రేక్షకులు రిషబ్ శెట్టికి దొరకడం అనేది ఆయన చేసుకున్న అదృష్టం, హొంబాలే ప్రొడక్షన్ చేసుకున్న అదృష్టంగానే మనం చెప్పాలి. ఇక్కడ ఏం చేశారంటే, ఓకే యాజ్ ఇట్ ఈస్గా మనకు కొన్ని మైనస్ పాయింట్లు ఉండనే ఉంటాయి. ఏంటంటే బాహుబలి లాంటి పెద్ద సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన రాజమౌళి సినిమాను పోలినటువంటి కొన్ని సన్నివేశాలు, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయని ఒకటి. ఆ తర్వాత కథలో కూడా అంటే ఒక బ్రాడ్ లైన్లో తీయడం, అంటే క్యాన్వాస్ పెద్దదయ్యింది, ఆ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టింది కనిపిస్తుంది, రిషబ్ శెట్టి కష్టపడింది కనిపిస్తుంది, ఒక చిన్నపాటి కసి కనిపిస్తుంది. వీటన్నిటి పక్కకు తీసేస్తే పాత కథలో ఉన్నటువంటి చాలా షేడ్స్ ఈ కథ పైన కూడా ఉంటాయి. కారణం ఏంటంటే లింక్డ్ స్టోరీ కాబట్టి. అలాగే వరల్డ్ నిర్మాణం, అంటే ఆ గిరిజన గ్రామ నిర్మాణం కావచ్చు, రాజ్య నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా ఆ పీరియాడికల్ టైంకి సంబంధించిన విధంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నాకు ఆ రాజమందిరం, రాజసభ, అక్కడ రాజు కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ చూడండి, ఏమాత్రం విద్యుత్ దీపాలు లేకుండా కేవలం కాగడాల వెలుగులోనే షూట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే నాకు దూరదర్శన్లోనే మనకు దాదాపు 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం ప్యాసేజ్ ఆఫ్ ఇండియా, ఏ ప్యాసేజ్ టు ఇండియా అనేటువంటి ఒకటి సీరియల్ వచ్చింది. అందులో కూడా చారిత్రక కథలన్నీ కూడా, హిస్టారికల్ స్టోరీస్ అన్ని కూడా రిప్రజెంట్ చేసేటప్పుడు అక్కడ కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో నాకు ఇక్కడ అలాగే అనిపించింది, చాలా బాగా అనిపించింది. రిషబ్ శెట్టి అంటే ఒకటి, ఆయన అంత ఒత్తిడిలో ఉన్న
ఆయన పైన అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఆయన టెన్షన్తో బాధపడి ఉండొచ్చు, నిద్రలేని రాత్రులు గడిపి ఉండొచ్చు, ఒక తపస్సులాగా చేసి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా తాను ఒత్తిడికి లోనై ప్రేక్షకుల అంచనాలు అందుకోవాలి అనేటువంటి ఒక ఆశతో ఎక్కడ పడితే అక్కడ రాజీ పడిపోయి తీసిన సినిమాలా అయితే నాకు కనిపించదు. ఆయన అనుకున్న స్టాండర్డ్స్కు తీసుకెళ్ళారు, ఖచ్చితంగా తీసుకెళ్ళారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లోన ఎండింగ్ బ్యాంగ్ అంటే ఇంటర్మిషన్కు ఎండింగ్ బ్యాంగ్ నుంచి అసలు కథ అంటే ఒక ఉత్కంఠ అనేది మొదలవుతుంది. అది అలాగే కొనసాగుతూ పోతుంది. సెకండ్ హాఫ్లోన అసలు నీకు ఊపిరి తీసుకోవడానికి టైం ఉండదు. ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి, ట్విస్టుల పైన ట్విస్టులు, ట్విస్టుల పైన ట్విస్టులు. చివరి సీన్ వచ్చేసరికి మనం అందరం కూడా ఎట్లా అంటే కనుక కథలోనే వెళ్ళిపోయి ఉంటాం. అందుకే సినిమా ముగిసిన తర్వాత కథ నుంచి బయటికి రావడం కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇది అండి. కాకపోతే ఇందులోన చివరి సీన్ మళ్ళీ అంటే కాంతారాలోన ఎలాగైతే అడవిలో వెళ్ళి అలా తిరుగుతూ ఆ దైవ ఆరాధకుడు మాయమైపోతాడో, దైవారాధకుడిగా రిషబ్ శెట్టి శివ ఎలాగైతే మాయమైపోతాడో, ఇక్కడ బెర్మి కూడా అలాగే ఒక పాడుబడిన బావిలోన మాయమైపోతాడు. వెనక నుంచి అది అంటే ఈ బావి ఏంటి ఇది అంటే యాక్చువల్గా కథ స్టార్ట్ అయ్యేది, సినిమా స్టార్ట్ అయ్యేది ఏంటంటే కాంతారాలో మాయమైపోయి ఉంటాడు. ఆయన కొడుకు ఇక్కడ అడుగుతాడు, మా తండ్రి ఇక్కడే మాయమైపోయాడు, ఎందుకు మాయమైపోయాడు అంటే ఈ కాంతార కథ చెప్తారు. చివరిలో మళ్ళీ ఏంటంటే ఏమిటి బావి ఇక్కడే ఎందుకు ఇలా జరుగుతుందంటే అది మరో దంత కథ, అది మరో లెజెండ్ స్టోరీ అని చెప్పి ఎండ్ చేశారు. అంటే కొనసాగింపుగా ఇంకో కథ ఉంటుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పటిదాకా ఓకే, చాలా కష్టపడ్డారు, చాలా తీశారు. దీనికి మళ్ళీ అంటే మీరు ఆలోచించండి, మొట్టమొదటిసారిగా కాంతార సినిమా తీసినప్పుడు ఆ దైవారాధన గట్టిగా అరవడం, కేక వేయడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు అమేజింగ్ అనిపించింది, ఎగ్జైటింగ్ అనిపించింది, అరే ఇదేదో కొత్తగా ఉందిరా అనిపించింది. ఈసారి వచ్చేసరికి ఉంది ఎగ్జైటింగ్, కానీ మొదటిసారి ఉన్నంతగా లేదు. అంటే ఏంటి మనకు అంటారు చూడండి, సాచురేషన్ పాయింట్ అంటారు చూడండి, కన్జంప్షన్. అంటే ఇప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు మనం తిన్న ఆహారానికి మ్యాక్సిమం లెవెల్ రుచి ఉంటుంది, కంటెంట్మెంట్ ఉంటుంది. కానీ తినగా పోయి ఆకలితో తగ్గిన తర్వాత రుచి బాగుందా, ఉప్పు కారం సరిగ్గా ఉందా, ఇవన్నీ ఆలోచించడం మొదలు పెడతాం. కాబట్టి రెండవ ఫేజ్ వచ్చేసరికి ఇక్కడ ఏమనిపించిందంటే ఎలా ఉంది, ఏంటి, ఏ కథ సరిగా ఉందా లేదా. ఇప్పటికే కొన్ని చోట్ల భిన్న స్వరాలు వినిపించాయి. ఏంటి కథ కొంచెం అలా ఇలా ఉంది, ఇవన్నీ గ్రాఫిక్స్ చూపించాడు, అది కాపీ చేశారు, ఇది కాపీ చేశారు, ఇదేదో బాహుబలి చూస్తున్నట్టుగా ఉంది. కానీ ఈ వాదనలన్నింటినీ మించినటువంటి రిషబ్ విశ్వరూప నటన, ఆ తర్వాత గ్రాఫిక్స్, ఇవన్నీ కూడా ఈ విమర్శలన్నింటినీ అణిచిపెట్టేసాయి. మళ్ళీ థర్డ్ సిరీస్ అంటే ఇంకొకసారి మళ్ళీ కాంతార పేరుతో ఇంకోటి తీస్తే రిషబ్ శెట్టి దగ్గర ఇంకేం మ్యాజిక్ ఉంది. ఇప్పుడు మొదటేమో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు, ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, ఇంకా మూడోసారి ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు, ఆ సమ్మోహనాస్త్రం ఏమైనా ప్రయోగిస్తాడా, అది ప్రేక్షకులను ఒప్పించగలుగుతుందా అనేది భవిష్యత్తులోన వచ్చేటువంటి కథ. ఇప్పటివరకైతే ఈ కథ చాలా బాగుందండి, అద్భుతంగా తీశారు. అందరూ థియేటర్లో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇది ఓటీటీకి పరిమితమైంది కాదు, లైఫ్ బిగ్గర్ దాన్ ఇది స్క్రీన్ వచ్చి చాలా బిగ్గర్గా ఉంటుంది. చూస్తే థియేటర్లోనే చూడాలి, చూడగలిగితేనే మనకు ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత కథ ఫ్లేవర్ మన గుండెకు అట్టుకుంటుంది. సో సినిమా చూసి వచ్చిన తర్వాత అదేమంటారు చూడండి, ఇంగు ఒకటి గుడ్డ అంటారు చూడండి, ఇంగు ఒకటి గుడ్డను ఇంగు తీసేసినా కూడా ఆ వాసన అలాగే ఉంటుందంట. అలాగా కాంతార సినిమా చూసి బయటకు వచ్చినా కూడా మనం మనసులోన ఆ బెర్మి అంటే నా కథానాయకుడి పాత్ర, ఆ తర్వాత కుటిలమైనటువంటి నాయకురాలి పాత్ర, అలాగే మహారాజు పాత్ర అంటే వ్యసనపరుడైనటువంటి అశక్తుడైనటువంటి యువరాజు కథ, ఇవన్నీ కూడా మనకు కళ్ళ ముందు అలా కదలాడతాయి. మనం చందమామ కథల్లోనో, బొమ్మరిల్లు కథల్లోనో, చిన్నప్పుడు బామ్మగారు చెప్పినటువంటి అనగనగా ఒక రాజు లాంటి కథలాగానే ఈ కథ ఉంది. మీరు వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. నా వరకైతే కాంతార చాప్టర్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. ఇండియా తలెత్తుకు నిలబడగలిగేటువంటి మరొక సినిమాను రిషబ్ శెట్టి తీశాడు, కొట్టాడు, అగైన్ సక్సెస్ కొట్టాడు. రిషబ్ మ్యాజిక్ వర్క్స్ అవుట్. సింపుల్ సూపర్ డూపర్ హిట్గా ఈ సినిమాను నేను చెబుతున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రామ్ దుర్గమ్మ సైనింగ్ ఆఫ్.